Hi friends, this is Prudvi. Welcome to day 38 of Microsoft Power Platform 108 days job preparation series. ఈ రోజు అయితే మనం కాంపోనెంట్స్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూస్ కి. కాంపోనెంట్స్ అనేది క్యాన్వాస్ యాప్స్ లో ఎంత ఇంపార్టెంట్ అంటే అది కూడా ఒక బ్రెయిన్ లాగా క్యాన్వాస్ యాప్స్ కి. ఎందుకంటే కాంపోనెంట్ అనేది ఏంటంటే బేసిక్ గా మనం ఒక అప్లికేషన్ ని డిజైన్ చేయాలంటే దానికి హెడర్ ఉంటుంది, ఫోటర్ ఉంటుంది, లెఫ్ట్ నావిగేషన్, టాప్ నావిగేషన్, ఇలా మల్టిపుల్ థింగ్స్ అనేవి మనకు ఉంటాయి. మీరు ఇప్పుడు లెఫ్ట్ నావిగేషన్ గానీ, టాప్ నావిగేషన్ గానీ, ఫుటర్ గానీ, హెడర్ గానీ ఇవన్నీ మీరు ప్రతి స్క్రీన్ లో మీరు డిజైన్ చేసుకుంటూ వెళ్ళాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 20 స్క్రీన్స్ ఉన్నాయనుకోండి, సో 20 స్క్రీన్స్ లో డిజైన్ చేయడానికి చాలా టైం పడుతుంది. అదే మీరు ఒక కాంపోనెంట్ ని క్రియేట్ చేసుకుని ఆ కాంపోనెంట్ లో మీరు ఒక హెడర్ ని క్రియేట్ చేసుకుంటే, లేదా ఒక ఫోటర్ కోసం ఒక కాంపోనెంట్ ని, ఇట్లా మీరు మల్టిపుల్ కాంపోనెంట్స్ ని క్రియేట్ చేసుకుంటే జస్ట్ ఈ కాంపోనెంట్ ని మీరు అక్కడ ఇన్సర్ట్ చేసుకుంటే చాలు. ఎన్ని స్క్రీన్స్ అయినా మీరైతే యూజ్ చేసుకోవచ్చు. సింపుల్ గా వన్ టైం క్రియేషన్, మల్టిపుల్ ప్లేసెస్ యూ కెన్ యూజ్ ఇట్. క్రియేట్ వన్స్, యూజ్ మల్టిపుల్ వేస్, మల్టిపుల్ ప్లేసెస్. అండ్ ఆల్సో మీరు ఏదైనా చిన్న థింగ్ అంటే మీరు ఇప్పుడు కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేసినా కానీ ఆ కాంపోనెంట్ ఎక్కడైతే యూజ్ చేశారో ప్రతి దగ్గర రిఫ్లెక్ట్ అయిపోతుంది. సో డైనమిక్ గా, లైవ్, ఇట్లా చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి. సో అందుకోసం దీన్నే రీయూజబుల్ బిల్డింగ్ బ్లాక్స్ ఇన్ క్యాన్వాస్ యాప్స్ అని అంటారు. అందుకోసమే కాంపోనెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ కానీ మనకి ఇన్పుట్ టు అవుట్పుట్ టు ప్రాపర్టీస్ ఉంటాయి. అండ్ మీరు కూడా పవర్ ప్లాట్ఫామ్ డెవలపర్ గా మారాలి అని అనుకుంటే మీకోసం నేనైతే ఫుల్ మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ కోర్స్ ని డిజైన్ చేశాను. డీటెయిల్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. కామెంట్ లో కోర్స్ అని కామెంట్ చేయండి. ఫుల్ డీటెయిల్స్ మీకైతే డిఎం చేస్తా.